సనత్నగర్ డివిజన్ ఆదిత్యనగర్లోని చామలకుంట పార్కులో కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ నందకిషోర్ సహకారంతో రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా 1500 మందికి రకరకాల వంటకాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం సందర్భంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, జనరల్ సెక్రటరీ సాయిబాబా, మాతా టెంట్ హౌస్ శ్రీనివాసరావు, మౌలీశ్వరరెడ్డి, వెంకట్, కృష్ణ, ఆనంద్, సాంబా తదితరులు పాల్గొన్నారు. పేరు నందకిషోర్ అండి. నేను ఈ ఆదిత్యనగర్ వాసిని. ఆదిత్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆరోగ్యంలో ఈ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం మహోత్సవం గత 8 ఇయర్స్ నుండి జరుపుతున్నాము. ప్రతి సంవత్సరం అన్నదానంతో సహా ఈ ఎల్లమ్మ కార్యక్రమం చేస్తాం. మేము 1000 మంది 1500 మంది భోజనాలు పెడతామండి ప్రతి సంవత్సరం. వాసులే మా చీఫ్ గెస్ట్. ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కె శ్రీనివాస్ గౌడ్ గారు, అలానే మా జనరల్ సెక్రటరీ సాయిబాబా గారు, మా ట్రెజరర్స్. గత ఈ 8 సంవత్సరాల నుండి వాళ్ళు మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఘనంగా చేస్తున్నాం. 2:30కి అయిపోయిందండి పూజ. వాళ్ళ పేరు మౌలీశ్వరరెడ్డి, వెంకట్, మన కృష్ణ, ఆనంద్, సాంబా. ఆదిత్యనగర్ కాలనీలో 8-9 సంవత్సరాల నుంచి అన్నదానం, పూజ కార్యక్రమం, చికెన్ మటన్ పెట్టి అమ్మవారికి మంచి నైవేద్యం పెట్టి చాలా బాగా చేస్తారు. నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. నా పేరు షాబా శ్రీనివాసరావు, మాతా టెంట్ హౌస్ ఆపరేటర్ అండి. ఎవ్రీ ఇయర్ ఇన్ని 9-10 సంవత్సరాలు పార్క్ ప్రెసిడెంట్ చేశాను నేను. ఇక్కడ చాలా 1000 నుంచి 1200 మంది పైన భోంచేస్తారు. ఇక్కడ నేను ఆదిత్యనగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్ గౌడ్. మా కాలనీలో ఒక అసోసియేషన్ తరఫు నుంచి కూడా చేస్తాం. ఇక్కడ ఇంటి ముందు కూడా చేస్తాము. నందీశ్వర్ జడే చేస్తాడు, అక్కడ అసోసియేషన్ తరఫు నుంచి ఆడ చేస్తాము. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చేస్తాము. ఓకే సోజలే ఉదర్ కరాతే 1500 అది 7 years అండ్ వచ్చి